सिद्धिसाधनम्। ॐ महागणपतये नमः। సర్వదోష నివారణ మహాయజ్ఞంతో పాటు ఆరోగ్య ప్రచార యజ్ఞాన్ని చేపట్టారు. స్వయంగా వైద్య శాస్త్రంలో అంచులు ముట్టిన ఆచార్యులుగా నిలిచిన సద్గురు సాయి కుమార్ బాబా గారు. తద్వారా ఆరోగ్య ఫలాలను అందరికీ పంచిపెట్టాలని నిర్ణయించారు. పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందే క్రమంలో అందరూ సఫలీకృతులు కావాలని ఆకాంక్షిస్తూ ఈనాటి ఈ అద్భుత కార్యక్రమానికి రూపురేఖలు సమకూర్చారు బాబాగారు. ఇంత చక్కటి కార్యక్రమానికి, ఇంత మంచి సమావేశానికి మళ్ళీ 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 స్వాగతం పలుకుతూ పవిత్ర కార్యక్రమాల పందిరిగా నిలిచిన ఈ అరుదైన వేడుకకు చక్కని ఆరోగ్యంతో, నిరంతర శక్తితో జనులందరూ తమ జీవితాన్ని ఉల్లాసభరితం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఎంతోమంది వైద్యశాస్త్ర నిపుణులు అనురాగభరిత అంతరంగాలతో ఆరుదించారు. ఇప్పుడు ఆయన వైద్య రంగంలో ఓ ధృవతార. 1,00,000కు మించిన కంటి ఆపరేషన్లను నిరాఘాటంగా నిర్వహించిన అరుదైన సితార. వైద్యో నారాయణో హరి అన్న నానుడికి అందమైన నిదర్శనం. ఎందరికో రేపటిని చూపించిన ఆశాజ్యోతి. ఎందరెందరి జీవితాలలోనూ వెలుగును ప్రసాదించిన సుప్రసిద్ధ నేత్ర వైద్యులు వారు. చికిత్సలో ఆయనకు ఆయనే సాటి. ఆయనే హైదరాబాద్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యాలయం అధిపతి డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు వారి మనోభావాలను తెలియచేస్తారు. స్వామివారికి నమస్కారం. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చిన్నప్పుడు తెలిసి తెలియని భాషలో పాఠాలు నేర్చుకుని 20 సంవత్సరాలు మరి ఇంగ్లాండ్లో ఉండి నేను మాట్లాడే మాటల్లో ముఖ్యంగా తెలుగులో ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే నేను ఇక్కడికి మాట్లాడడానికి రాలేదు, కేవలం స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను. సైన్స్కి దేవుడికి చాలా బంధుత్వం ఉంది. ఎందుకంటే సైన్స్లో మేము డాక్టర్లు ఎప్పుడు కూడా మాకు ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎక్స్ప్లెనేషన్ లేకపోతే మేము అది నమ్మం. అది మా చదువులో వచ్చిందో మరి దేని వలన వచ్చిందో కానీ కొన్ని సంవత్సరాల తరబడి అదే సైన్స్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత దేవుడు ఉన్నాడు అని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి విషయానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ప్రతి విషయం మన దేవుడు మనల్ని తెలుసుకోవాలని ఆయన అనుకోడు. అందుకని అట్లాంటి పరిస్థితుల్లో మరి దేవుడు పక్కన పూజారి ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. పూజారిని దాటుకుని దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేం. అట్లానే ఆశ్రమాలు మరి స్వామివారి ద్వారా నా గురించి చాలా చిన్నోడైనా కొన్ని గొప్ప విషయాలు చెప్పారు. నిజమే, ఆయన ఆపరేషన్స్ చేసి ఉండొచ్చు కానీ అది నన్నేం గొప్పోడిని చేయదు. ఎందుకంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఈ సైన్స్లో దేవుడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్క జీవితం చాలా చిన్నది. చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఉన్న నేను కూడా మరి ఈ రోజున ఎన్నో పుస్తకాలు చదివి సైన్స్లో అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు అనే విషయం తెలుసుకుని దైవికము, దేవుడు, భక్తి ఇవే మన ఆరోగ్యానికి అసలైన నిజమైన శక్తులు అనే విషయాన్ని తెలుసుకున్నాను. మీతో పాటు నేను కూడా ప్రార్థనలోకి దిగాను. లేటుగా, కానీ ఎప్పుడు లేట్ అనుకోను. ఇప్పటికైనా నేను
ఈ విషయాన్ని గమనించానని చాలా ఆనందిస్తున్నాను స్వామివారి ద్వారా. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుగు జాతి కీర్తి పతాకాన్ని భారతదేశ వ్యాప్తంగా రెపరెపలాడించిన విఖ్యాత సీనియర్ దంతవైద్య శిఖామణి డాక్టర్ ఏఎస్ నారాయణ గారు దంతవైద్య రంగంలో అధునాతన వైద్య విధానాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి అపురూపంగా అవతరించిన మర్మమెరుగని నిస్వార్థ సేవకులు ఆయన. ఆదర్శం, ఆశయం, ఆలోచన, ఆచరణ అనే 4 సూత్రాలను చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచార దంత వైద్యశాలలను నిర్వహిస్తూ ప్రత్యేకించి పాఠశాలల విద్యార్థులకు చక్కటి అవగాహనను దంతాల పట్ల కలిగించిన ఏకైక దంత వైద్యుడు డాక్టర్ ఏఎస్ నారాయణ గారు. దంత వైద్య రంగంలో వారందించిన నిరుపమాన సేవలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ గౌరవాన్ని అలంకరించుకున్న డాక్టర్ ఏఎస్ నారాయణ గారికి శుభస్వాగతం పలుకుతూ ఇప్పుడు వారి పసిడి వాక్కులను అందచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓం నమో భగవతి శ్రీ 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 సాయి కుమార్ గారు. మేమెంతో మీ ప్రజలంతా అందరూ రుణపడి ఉన్నారు. ఆయన పెద్ద అవధూత గారు. ఈ ఆశ్రమం ఫస్ట్ టైం రావటం చూసి చాలా 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 ఆశ్చర్యపోయాను. స్వామివారు ఎంత బాగా చేస్తున్నారని నాకు ఇప్పుడు తెలిసింది. ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఆయనలో సాయిబాబా వారు పరమాత్మ ఉన్నారు. బాబా గారి సర్వజ్ఞత్వం ఆయనకి ఇచ్చినట్టు ఇది చూస్తుంటే, ఈ చెట్లు చూస్తుంటే, ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యకరమైంది. దీని మన ఆంధ్రప్రదేశ్కే ఇది గర్వకారణం. వైద్యులందరినీ పిలిచి వారిని సత్కరించడం వలన ఇంకా ఆయన శక్తి మాకు ఇచ్చి పెద్ద పెద్ద డాక్టర్లను ఇచ్చి వాళ్ళందరికీ మా ప్రజలకి చాలా ఉపయోగపడేటట్టు, ప్రజలకి చాలా ఇంకా ఆరోగ్యంగా ఉండేటట్టు చేయడానికి ఆయన మమ్మల్ని పిలిచారు. ఆయనకి సర్వదా కృతజ్ఞను. బాబాగారు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. ఆయన మనం అందరినీ చూస్తున్నారు, పైనుంచి చూస్తున్నారు. ఆయన ఆశీస్సులు మనందరికీ ఉన్నాయి. లేకపోతే ఆశీస్సులు లేకపోతే ఈ జనసమూహము ఎంతమంది ఎంత ప్రజ్ఞ గల సాయి కుమార్ గారికి నా సర్వదా నేను ఎప్పుడు కృతజ్ఞుడిని. ఆయనకి ఇంత ఆశ్రమాన్ని పెట్టి, ఇంత చెట్లు పెంచి, ఇంత బిల్డింగ్స్ కట్టించి, ఎంతమందికో హెల్ప్ చేసి చేయటం, ఈ డాక్టర్ని పిలిపించడం, మన పేదవాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం నాకు చాలా సంతోషమైంది. ఇంకా దీని ఆశ్రమం చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది. ఆయనకి నేను సర్వదా కృతజ్ఞుడిని. ఇటువంటి ఆశ్రయాలు ఇంకా ఎక్కడ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్మించి ప్రజల్ని ఇంకా జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు, చైతన్యవంతులు చేయాలని చెప్పేసి సాయిబాబా వారు అనుకుంటున్నారు. ఆయన సాయిబాబా వారి శక్తి ఆయనకి ఇస్తారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం సార్. దివ్యాత్మ స్వరూపులారా, ఇవాళ రేపు డాక్టర్లు అంటారు ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేదనేది, అందుకే మందు పనిచేస్తుంది వాళ్ళు చెప్పేస్తారు. వ్యాధి నిరోధక శక్తి నీలో లేదు అంటారు. అది నిజమే, వాళ్ళు చెప్పేది నిత్య సత్యం. ఈ చెట్టు డ్రమ్స్టిక్, సైజన్క పత్త, మునిగ చెట్టు, మీ ఇంటి ముంగొట్టే చెట్టు. కానీ దీని గురించి నా చిన్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు బాగా తెలిసింది. అనుభవంగా ఇప్పుడు బాగా తెలిసింది. విటమిన్ ఏ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది, విటమిన్ సి తక్కువ ఉందంటే సూర్యుడు ఇలా పడాలి, సూర్యుడు చెట్టు మీద పడాలి, ఆ చెట్టు కిరణాలు మన మీద పడాలి. అది ఎప్పుడు? ప్రొద్దున
5:30 వీలైతే ఇంకా మంచిది. 5:30 నుంచి 7:30 లోపల సూర్యకిరణం మన మీద పడాలి. ఆ సూర్యకిరణం పడ్డప్పుడు పుష్కలంగా ఉంది. దీంట్లో గాజల్లో కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, విటమిన్ ఏ ఉంది 1%. దీంట్లో 7 టైమ్స్ ఎక్కువ ఉంది. ఒక్క పిడికడాకు జ్యూస్ తీసుకొని తాగవచ్చు, ఆకుకూర వండి తినవచ్చు, లేక దీన్ని మంచి టమాటా వేస్తే చట్నీ. విటమిన్ ఏ కావాలా, విటమిన్ సి కావాలా, ఫుల్ కాల్షియం కావాలంటే మునిగ చెట్టు, హార్ట్ వ్యాధులు ఉంటే అర్జున చెట్టు, షుగర్ వ్యాధి ఉంటే ప్యాంక్రియాస్ని చక్క చేయడానికి అల్నేడు చెట్టు, టీబీ, ఎలర్జీ, ఆస్తమా వ్యాధులు ఉంటే యాప చెట్టు, దిరిసం చెట్టు. ఈ చెట్టు కిరణాలు పడగానే చెట్లో ఉన్న శక్తి అంతా రసం తీసి తల్లి తేనెలో ఎలా కలిపి తినిపిస్తుందో ఆ ప్రకారంగా మీ ముక్కు ద్వారా చక్కగా లంగ్స్కి వెళ్తుంది. తర్వాత మీ హార్ట్ అయితే పనిచేస్తుంది, బయటికి కార్బన్ డైఆక్సైడ్ తెచ్చి హార్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది, శ్రమ తీసుకుంటుంది, బాగా తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటపడేసి మరి ఆక్సిజన్ చక్కగా లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడెక్కడ పంచాలనో పార్ట్స్ అన్నిటికి వస్తుంది. ఎక్కడ పార్ట్ వీక్ ఉందో ఆక్సిజన్ లేదో దానికి చక్కగా తెలుసు. హార్ట్కి చాలా పెద్ద పని చేస్తుంది. 3 HP మోటారో 2 HP మోటారో మా డాక్టర్ గారు చెప్పగలరు చక్కగా. అయితే ఇంకా కొన్ని వ్యాధులకి, ప్రతి వ్యాధికి ఓ చెట్టు ఉంది. వృక్ష శాస్త్రక్రియ చాలా మంచి గ్రంథం, దాంట్లో అన్నీ ముడిచబడ్డాయి, దాన్ని చూసుకోవాలి. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి చక్రాలు ఉంటాయి ఎక్కువ, 7 చక్రాలు. సూర్యునిలో 7 రంగులు. ఒక రంగు మనుషులో లేకపోతే, తల్లికి లేకపోతే గర్భవతి అయినప్పుడు ఆమెకు జాండీస్ వస్తుంది. ఇది పాపకి, పుట్టిన పాపకి జాండీస్, పసకలు వస్తాయి. పసకలు వచ్చి కొంతమంది ఏదో నాటు వైద్యం వేస్తుంటారు. నాటు వైద్యం సత్యమే, కానీ డాక్టర్ని తెలుసుకోకుండా నాటు వైద్యం వాడకూడదు. కొన్నిసార్లు రిస్క్ ఉంటుంది. ఏది పసలు తాగండి అంటే కొన్నిసార్లు రిస్క్ ఉంటుంది. డాక్టర్ని తెలుసుకోవాలి. లోపల పసకలు వచ్చాయి, సూర్యకిరణాలు తగిలితే పోతుంది అంటారు డాక్టర్లు, ఇడిచిపెట్టేస్తారు వాళ్ళు, నో మెడిసిన్ అంటారు. ఆ సూర్యకిరణాలు 3 రోజులు తగలగానే సూర్యకిరణాల్లో ఉన్న శక్తి చక్కగా వచ్చి పాప లోపల పోయి చార్జ్ చేస్తుంది. అది జాండీస్ వెళ్ళిపోతుంది. మన మానవుడు కూడా అంతే. పొద్దున్న సూర్యకిరణం ఉంటే లివరుకి ఎంత లోడ్ ఇస్తామో తెలుసు మనకు. చెట్క, గుట్క, మటక, ఈ మటను, ఆ మటను, రకరకాల మటను. ఫ్రాన్స్ అంటారు. పాపం ఫ్రాన్స్ అంటే భయంకరమైన పురుగులు, లుక్కలు ఆడుతుంటాయి మోర్లలో. ఆ పురుగుల్ని సముద్రంలో పెంచి దానికి వెళ్ళి, పాపం తప్పు కాదు వాళ్ళది, అలవాటైంది, తింటారు. కానీ జీర్ణం చేసుకునే శక్తి లేదు ఇప్పుడు స్టమక్కి. అయితే ప్రతి పార్ట్ మీద, ప్యాంక్రియాస్ మీద, గాల్ బ్లాడర్ మీద మీరు వేసుకోవచ్చు. చంద్రకిరణము రాత్రి, చంద్రకిరణం యాప చెట్టు, దిరిసిన చెట్టు మీద కిరణం పడాలి. ఆ కిరణము స్ప్లీన్ మీద పడాలి. రైట్కున్నవాడు సూర్యుడు, కెమికల్ ఫ్యాక్టరీ, బ్యూటిఫుల్ కెమికల్ ఫ్యాక్టరీ. ఇక లెఫ్ట్కున్నది చందమామ, బలమైన చందమామ. అయితే దీంట్లో మనకు ఇలాంటి చక్రాలు ఉంటాయి 7. సూర్యునిలో 7 చక్రాలు. ఇంద్రధనుసు అంటారు. 7 చక్రాలు కనబడతాయి, మీరు జాగ్రత్త చూడండి. ఇంద్రధనుసు, వర్షం వచ్చి వెళ్ళిపోతుంది, అప్పుడు మేఘం ఉంటుంది, అప్పుడు ఇంద్రధనుసు మొదలవుతుంది. నెమిళ్ళు నాట్యం చేస్తాయి, నెమిళ్ళు నాట్యం చేస్తాయి. అప్పుడు సంతానం గురించి ప్రయత్నం చేస్తాయి. నెమిలి బ్రహ్మచారి, మగ నెమిలి నాట్యం చేస్తుంది. ఆడి నెమిలి వెళ్ళి ఎన్ని గుడ్లు పెట్టాలనో అన్ని చుక్కలు మాత్రమే తాగుతుంది. 10 గుడ్లు నాకు వద్దనుకుంటుంది, 2 గుడ్లు పెట్టాలి, 2 చుక్కలు, 2 పిల్లల్ని తీసుకుంటుంది. అంత శక్తి తెలిసింది, విలువైంది మయూరం, నెమిలి పెట్ట. మరి ఈ చక్రాలు ఇలా 7 చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రం గుదస్థానం దగ్గర, కాళ్ళకి దీనికి మూలాధార చక్రం ఉంటుంది. ఆ చక్రం మీద మీరు సూర్యకిరణం వేసుకోవాలి. అప్పుడు అనుకోవాలి, మూలాధార చక్రమా మేలుకో మేలుకో మేలుకో. మరి స్వాధిష్టాన చక్రం, యూరినరీ బ్లాడర్, కిడ్నీ, వీటికి స్వాధిష్టాన చక్రం. ప్రాస్టేట్ గ్లాండ్, గర్భకోశ వ్యాధి చనిపోవడానికి స్వాధిష్టాన చక్రం చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ చక్రం మీద వేసుకోవాలి, వేసుకొని తిప్పాలి. సూర్యకిరణంలో చెట్టులో బలమైన శక్తి ఉంది. సూర్యుడు దొరకడు, మీ చేతిలో సూర్యకిరణాల శక్తి ఉంది. ఈ అరిచేతిలో సూర్యకిరణాల శక్తి ఉంది. మీరు అప్పుడు చూసుకోవాలి. ఎప్పుడైనా దీంట్లో ఒక రకమైన
వైబ్రేషన్ వస్తుంది. అది చేతులు దేవుని చేతులు జోడించే చేయలైతే, దాన ధర్మం చేసే చేతులైతే, తిట్టే చేతులు కొట్టే చేతులు ఉంటే చెయ్యి మాత్రం 90% పోతుంది, 10% మాత్రమే ఉంటుంది. వీటిని జాగ్రత్త చేసేది ఎలా? మరి ఇంకో చక్రం ఉంటుంది, మణిపుర చక్రం. గాల్ బార్డర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, ఇవన్నిటిని శుద్ధి చేసేది ఒక చక్రం, మణిపుర చక్రం. మూలాధారం, స్వాధిష్టాన, ఇది మణిపుర. ఇక్కడ మన అనాహత చక్రం లంగ్స్కి, హార్ట్కి, థైమస్ గ్లాండ్కి చక్కగా చార్జ్ చేస్తుంది, ఎడ్రినల్ గ్లాండ్స్కి చక్కగా చార్జ్ చేస్తుంది. మరి ఇక్కడ వచ్చేవరకు ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ అంటే ఈ కాలంలో ఎందుకు ఎక్కువైంది? ఎందుకు థైరాయిడ్ ఎక్కువైతుంది? సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి థైరాయిడ్ వ్యాధి ఎక్కువైంది. నైట్ డ్యూటీ చేయడం వల్ల థైరాయిడ్ వ్యాధి ఎక్కువైంది. జాబులు ఇంపోర్ట్ కావడంతో నైట్ డ్యూటీ ఎక్కువైపోయింది. దానివల్ల గర్భకోశ వ్యాధులు, చెస్ట్లో సిస్ట్, ఫైబ్రాయిడ్స్, చాక్లెట్ సిస్ట్, ఇలాంటి ఎన్నో రోగాలు వస్తున్నాయి. కారణం అదొకటి. రెండోది, స్త్రీకి కూలి పని లేక, పొయ్యి ఊదాలి, కట్టెలు పెట్టాలి, ఇప్పుడు చేత కాదు. ఇసురాలి, తవ్వాలి, దంచాలి, బట్టలు రిమ్ములో వాడద్దు, సరుపులో వాడద్దు, మంచిగా ఉతకాలి. ఆ స్త్రీ ఎప్పుడూ వ్యాధిగ్రస్తురాలు కానే కాదు, ఏ జబ్బు రాదు. ఈరోజు పోతే చాక్లెట్ సిస్టమ్, రేపు పోతే లేదు, లేకుంటే ఇప్పుడు 4mm లేకుంటే 8mm. ఘోరంగా ఉంది. కారణం మీరే. పని లేదు, ఎలా పోతుంది? గ్యాస్ స్టవ్ వెలిగిస్తుంది, ఎలా పోతుంది? బట్టన్ ఆన్ చేస్తుంది. మీకు పని ఎక్కడ ఉందమ్మా? భారతదేశంలో తల్లు కొంచెమన్నా పని పెట్టుకోవలసిందే, పెట్టుకోవాలి. పాత టైం కొంచెమన్నా, మీరు ఇంట్లో రాళ్ళున్నా పర్వాలేదు, గ్యాస్ ట్రబుల్ వచ్చిందంటారు. కారణం ఏంటిది? ఎందుకు వస్తుంది? ఒక్కసారి బట్ట తీసుకొని ఉడవండి, కింద కూర్చొని, ఏముండదు. నీ లివర్కి ఎక్సర్సైజ్ దొరికిపోయింది. నీ నడుములు L4, L5 ఎందుకు పండుకుంటుంది? అది ఎందుకు అబ్నార్మల్ అవుతుంది? పని చేయండి, బట్ట తీసుకోండి, లేకుంటే రాళ్ళు బీకండి, గోమయం తీసుకురండి, ఎర్రమన్ను కలపండి, ఒక్కసారి ఎర్రమన్నుతో అలకండి, గ్యాస్ వెళ్ళిపోతుంది, ఉండదు. ఈ చక్రాలు ఛార్జ్ చేయడానికి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్. సెల్ ఫోన్ని బంద్ చేయండి, థైరాయిడ్ గ్లాండ్ అదే తగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చిన ఎల్ట్రాక్సిన్ గోళీ ఇవన్నీ వాడవలసి వస్తుంది. అది వాడే అవసరం లేదు. ముందు మీరు చూడండి, ముళ్ళు వంకాయ తినాలి, రాములకాయలు తినాలి, దాంట్లో ఐడిన్ పుష్కలంగా ఉంది, రాక్ సాల్ట్ ఉంది, దాంట్లో బాగుంది. అన్నిటికంటే ఎక్కువ అల్నేటి చెట్టు మీద సూర్యకిరణాలు వేయాలి. మీరు చక్కగా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం 15 నిమిషాలు చేయాలి. ప్రతి వారికి ప్రాణాయామం అవసరం. ఎందుకంటే లంగ్స్ గట్టిగా ఉంటేనే మీరు గట్టిగా ఉంటారు, ఊపిరితిత్తులు బలంగా ఉంటేనే బాగుంటుంది. లోపల బ్లాక్ అవ్వదు. ఆక్సిజన్ ఛాంబర్స్లో అంతా నింపెట్టుకోవాలి గాలి బాగా. ఎవరితో కొట్లాడిన హార్ట్ అటాక్ వచ్చినా అది ఆగాలే ముందు, అది ఆగినాకనే హార్ట్కి సహాయపడుతుంది. అప్పుడు మీరు 15 నిమిషాలు ప్రాణాయామం చేయడం మరవకూడదు. థైరాయిడ్ గ్లాండ్ ఛార్జ్ గురించి హిరీ హ్రీం. రోజు 2 నిమిషాలు చేయగలిగితే చాలు, వీలైతే 5 నిమిషాలు. థైరాయిడ్ గ్లాండ్ని చార్జ్ చేయడం. హౌ టు డిశ్చార్జ్? తిట్టడం, కరవడం, కొరకడం, చల్లటి ఐస్ క్రీమ్ తినడం, 10 రోజులు లోపల దాచిన ఫ్రిడ్జ్లో నుంచి భోజనం చేయడం. దానివల్ల నీ థైరాయిడ్ వ్యాధి అరవడం, కరవడం, చల్లగా తినడం, వేడి వేడి తినడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, రకరకాల భోజనాలు, ఏదో మళ్ళీ రీకుక్ చేయడం, మళ్ళీ దాన్ని కాల్చడం, దాన్ని ఏపడం, దీనివల్ల గొంతు పాడైపోతుంది. గొంతు చలికాలం రాగానే ఇక్కడ ఏదైనా వేసుకొని కప్పుకోవాలి, ఇక్కడ ఏం తగలకూడదు. థైరాయిడ్ గ్లాండ్ మంచి స్వర్గం, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హెవెన్. అది పనిచేస్తే, అది పని చేయకపోతే హెల్, నరకం, స్వర్గం ఇక్కడ ఉంది. ఇది చక్కగా పనిచేయాలి.
ఇది చక్క పని చేయడానికి తోటకూర, పొన్నటి కూర, సుక్క కూర, పొయ్యి కూర 100 గ్రాములు తినాలి. రొట్టె ఇంతే తినాలి, అన్నం ఇంతే తినాలి, కూరగాయలు ఎక్కడ దొరికితేవి ఇంత తినాలి. అప్పుడు మీకు హార్మోన్స్ ప్రాబ్లం ఉండదు. తోటకూర మర్చిపోయారు. ఈ కాలంలో ఇంత కాయ దేవాలి, ఇట్లా కొట్టాలి, ముక్కలు చేయాలి, ప్రెషర్ కుక్కర్లు వేయాలి, తినాలి. ప్రెషర్ కుక్కర్లు వేయాలి, టీవీ చూస్తుండాలి. మళ్ళీ ఒక సీటు రాగానే మళ్ళీ టీవీకి పోవాలి, మళ్ళీ ఇంకొక సీటు రాగానే మళ్ళీ టీవీకి వెళ్ళాలి. అట్లా 3 సీట్లు అయిపోయినాయి. అప్పుడు మీరు ఎంబడి ఇంత మిరపకారం ఏది వేసి దాంట్లో కలుపుకొని పెట్టేస్తారు. మళ్ళీ టీవీ చూసుకుంటూ తింటారు. దాంట్లో పేగి పట్టదు. భోజనం మీద ధ్యానం పెట్టాలి. ఏముంది దాంట్లో? దేవుని ధ్యానం పెట్టాలి. మెల్లగా నమలాలి, మెల్లగా నమలాలి. గాడిద ఎప్పుడు భోంచేసేటప్పుడు మాట్లాడదు, కుక్క ఎప్పుడు అరవదు, ఆవు కానీ ఏది కానీ అరవదు, కేవలం గడ్డితో జీవిస్తుంది. మానవుడు అన్ని తినుకుంటూ ఎలా అరుస్తాడంటే ప్లేట్ని ఎగరేస్తుంటాడు, విచిత్రంగా ప్లేట్లు ఎగరేస్తుంటాడు, ఏం మాట్లాడుతుంటాడు. ఇది దానివల్ల నీలో గ్యాస్ బాగా నిండిపోయాయి, గ్యాస్ నిండిపోయాయి. ప్రమాదం అది. థైరాయిడ్ గ్లాండ్కి రెస్ట్ లేదు. మానవుడు 9 గంటల పండుకునే వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడు చెడిపోదు. థైరాయిడ్ వ్యాధి రాదు. 9 గంటలకి అది పనిచేసే సమయం. ఆ పనిచేసే సమయానికి దానికి ఏం కావాలి? గురి కావాలి దానికి. అది పూర్తిగా పండుకొని లేచినప్పుడు, పని చేసేటప్పుడు ధ్యానంగా ఉండాలి. అప్పుడు మనం 7 గంటలకు తిని 8 గంటలకు పండుకోగలిగితే, మొదలు పెడితే 9 గంటలకు నిద్రపోతే థైరాయిడ్ వ్యాధి రాదు. సెల్ ఫోన్ వదిలితే రాదు, కంప్యూటర్ వదిలితే రాదు. ఐస్ క్రీమ్ ఎండాకాలం తినొచ్చు చూసి. అన్నం తినేటప్పుడు కొరకాలి, మెల్లగా తినాలి, 90% నమలాలి. అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది, బాగుంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇది ఒక మూలిక వచ్చింది మీ ముందుకు. ఈ కాలంలో మా ఇంట్లో అయితే పాములు ఉండవు, మాకు అవసరం లేదని మీరు అనుకోవద్దు. మా ఇంట్లో పాములు ఉండవు, మాకు అవసరం లేదని మర్చిపోవద్దు. మీరు పంచిపెట్టండి. మా తాత ముత్తాతలందరూ పొట్లం కట్టి దాచుకున్నాక భూమిలో బాతి పెట్టారు. నేను తీస్తే నాకు కొంచెం అర్థం కాలేదు, కొన్ని అర్థమయ్యాయి. ఇది ముళ్ళు తోటకూర. మీ ఇంట్లో, మీ పెరట్లో అన్ని జాగాలు ఉంటుంది. మీ ఇంట్లో ఒక చెట్టు పెట్టుకోండి. ముళ్ళు తోటకూర పాము నుంచి రక్షణ. నా గురుగారు రాంబాబు బైరాగి ఈ గోలల్లో నివసించేవాడు, మెడిచల్ గోలల్లో. ఇదంతా ఆయన తిరిగిన ప్రాంతమే. ఆయనకు వంట కావాలన్నప్పుడు నిప్పులు తయారు చేసి దాంట్లో ఉమ్మి వేస్తే దాంట్లో మేము వంట చేసేవాళ్ళం. నిప్పులు తయారు చేయడానికి కట్టెలు పెట్టేది కాదు, ఉసికి పెట్టి దాంట్లో ఉమ్మి వేసేవాడు. తూతూ అనేవాడు, అంతే, తూతూ అని వెళ్ళిపోయేవాడు. మేము వంట చేసి పెట్టేవాళ్ళం గురువుగారికి. అది మహాత్ముల్లో, మహాపురుషుల్లో ఘనమైన శక్తి ఉంది. ఇప్పుడు డూప్లికేట్ వాళ్ళు ఎక్కువైనారు కాబట్టి మనకు అది అర్థం కాదు. ఆయన ఫార్ములా ఇది. ముళ్ళు తోటకూర చెట్టు ఏరు పీకి దంచి రసం తీసి 20 గ్రామ్స్ రసం, 1/4 కిలో బియ్యం నీటిలో కడిగి దాని రసం తీసుకొని, కడిగిన నీరు మాత్రమే, రసం కాదు నీరు, ఈ చెట్టుని బాగా దంచి ఏరిని 20 గ్రాములంత వేసి తాగించాలి. ఏ పామైనా సులభంగా విషం దూరం అయిపోతుంది. ఏ పామైనా, గొట్టి పామైనా, పొడపామైనా, నవంపామైనా, రేటల్ స్నేక్ అయినా, కోబ్రా అయినా, నవంపామైనా సులభంగా విషం వెళ్తుంది. విషము పాము కాటు వేసినాక మనం డాక్టర్ని వెతుకుతాము, మందులు వెతుకుతాము. అప్పటిదాకా దాన్ని ఏం చేయలేము. ఒక్కపార అది ఎక్కకూడదు. నిప్పు తగిలింది గుడిసె కంటే ఎంబడే మనం దాన్ని ఆర్పేయాలి. చేయితో ఆర్పాలి, వీలైతే బట్టతో ఆర్పాలి, కానీ ఆర్పేయాలి. తర్వాత మనం ఏం చేయలేము దాన్ని. ఇది పాము గురించి బలమైంది. ఒక్క డోసులో తగ్గకపోతే మళ్ళీ ఇంకో డోసు ఇవ్వాలి. అది తగ్గకపోతే మళ్ళీ ఇంకో డోసు ఇవ్వచ్చు. అది ఎట్లా తగ్గిందంటే యాపాకు నమిలించాలి. యాపాకు నమిలియాలి. యాపాకు నమిలితే తీయగుంటుంది విషం ఉంటే. స్పృహ లేక ఉన్నాడంటే ఇదే రసం ముక్కులో 2 చుక్కలు వేయాలి. ఇది ముళ్ళు తోటకూర యాంటీసెప్టిక్ మెడిసిన్. ఇది చాలా మంచి తోటకూర. వర్షాకాలం వస్తే, వర్షాకాలం ఉన్న దినాలు ఇది కొనుక్కొని తినండి. ₹1 ఒకటి దొరికినా కొనండి. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం